సార్ అంటే ఇది మెయిన్‌గా రావడానికి కారణం అసలు కారణం ఏమై ఉండొచ్చంటారు సార్? అసలు ఎందుకొస్తుంది అంటారు ఒక మనిషికి? దీంట్లో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. హ్మ్. ఫస్ట్ జెనెటిక్ ఫ్యాక్టర్ మనం చూసినామంటే జెనెటిక్ అంటే హెరిడిటరీ. అవును. అంటే వంశపారంపర్యంగా ఫ్యామిలీస్‌లో రావచ్చు. నుంచి రావచ్చు. బట్ అది ఓన్లీ 5-10% కేసెస్‌లోనే అలా ఉంటది. ఓహ్! ప్రిడామినెంట్ ఫ్యాక్టర్ ఈజ్ ఎన్విరాన్మెంటల్. హ్మ్. ఎన్విరాన్మెంటల్ అంటే మన లైఫ్ స్టైల్, మన మనం ఉండే చోటు, లేకపోతే చైల్డ్‌హుడ్ నుంచి మనం ఏవైనా కెమికల్స్‌కి ఎక్స్‌పోజ్ అయ్యామా? కొన్ని స్టడీస్‌లో ఎట్లా చెప్పారంటే విలేజెస్‌లో ఉండడం, పెస్టిసైడ్స్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం, ఈ వెల్ వాటర్ తాగడం, బావి నీరు తాగడం. సో, ఇట్లాంటి ఎక్స్‌పోజర్స్ ఉన్నా గానీ వాళ్ళలో రిస్క్ కొంచెం ఎక్కువుంటదని కొన్ని స్టడీస్‌లో జెప్తున్నారు. ఓకే. బట్ ఓవరాల్ థాట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్. ఒక 10% జెనెటిక్ ఫ్యాక్టర్, రిమైనింగ్ 90% ఎన్విరాన్మెంటల్ ఎక్స్‌పోజర్స్ గానీ, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ గానీ. ఈ కాంబినేషన్స్‌తో ఏమైతుంది అంటే ఓవర్ టైమ్ యూజువల్లీ 50, 60 ఇయర్స్ ఏజ్ తర్వాత ఈ నర్వ్స్ డ్యామేజ్ అయ్యేది స్టార్ట్ అవుతది. ఓకే. అండ్ నర్వ్స్ డ్యామేజ్ ఇనిషియల్‌గా పెద్దగా సింప్టమ్స్ కనిపియకపోవచ్చు. ఒక థ్రెషోల్డ్ దాటింది అంటే దెన్ ద సింప్టమ్స్ స్టార్ట్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంది అంటే సపోజ్ జెనెటిక్స్ ప్రిడామినేట్ చేసిందనుకోండి. లైక్ వంశపారంపరంగా వచ్చిందనుకోండి. అప్పుడు సింప్టమ్స్ మచ్ ఎర్లియర్ దే కెన్ స్టార్ట్. 30స్‌లో చూస్తున్నాం పేషెంట్స్‌ని, హుహు. 40స్‌లో చూస్తున్నాం. ఓకే. ఓకే. యూజువల్లీ పార్కిన్సన్స్ అంటే వి థింక్ 50 తర్వాత, 60 తర్వాత స్టార్ట్ అయ్యే అవును. జబ్బు అని చెప్పేసి అనుకుంటాం. హ్మ్. కానీ జెనెటిక్ ఫ్యాక్టర్ ప్రిడామినేట్ అయిందంటే 30స్, 40స్‌లో కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఓహ్! ఇన్‌ఫాక్ట్ లాస్ట్ వీక్ ఆల్సో ఐ హావ్ సీన్ వన్ లేడీ ఇన్ 30స్ హ్మ్. వేర్ ద సింప్టమ్స్ హావ్ స్టార్టెడ్ లుక్స్ లైక్ పార్కిన్సన్స్. ఓహ్ మై గాడ్! సో, అయితే ఓ రకంగా సార్ అంటే ఒకవేళ జెనెటికల్‌గా చూసుకున్నా మీరన్నట్టు ఎన్వైర్న్‌మెంట్ ఇప్పుడు సరౌండింగ్స్ చూసుకుంటే, ఏ ఏజ్ వాళ్ళకైనా గూడా మనకు కొంచెం డ్యామేజింగ్‌గానే ఉన్నాయి. సిట్యుయేషన్స్, లైఫ్ స్టైల్ ఇవన్నీ గూడా. సో, ఇవి చిన్నప్పటి నుంచి ఒకేసారి సింప్టమ్స్ చూపియకపోయినా, అది చిన్నప్పటి నుంచి ఎఫెక్ట్ అయ్యి ఎర్లీ ఏజ్‌లో గూడా వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? యూజువల్లీ పార్కిన్సన్స్ డిసీజ్ చైల్డ్‌హుడ్‌లో అయితే స్టార్ట్ కాదు. హ్మ్. ఆహ్, యంగ్ ఆన్సెట్ అనుకున్నా గానీ ఆర్ ఎర్లీ ఆన్సెట్ అనుకున్నా గానీ 20 తర్వాతే స్టార్ట్ అయితది. 20, 30, 40 అట్లా. టిపికల్ ఏజ్ మనం జెనెటిక్ ఫ్యాక్టర్స్ ప్రిడామినేట్ చేస్తే 30స్, 40స్‌లో స్టార్ట్ అవుతది. ఓకే. బట్ చైల్డ్‌హుడ్‌లో వేరే జబ్బులుంటాయి. అంటే సిమిలర్ సింప్టమ్స్ ఉండొచ్చు. సేమ్ ట్రెమర్ ఉండొచ్చు. స్టిఫ్‌నెస్, స్లోనెస్ అలా ఉండొచ్చు. కానీ జబ్బు వేరే ఉంటది. పార్కిన్సన్స్ డిసీజ్ కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇల్‌నెసెస్ క్యాన్ ప్రెజెంట్ అన్నమాట.